హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్' ఎపిసోడ్ 8ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్‌లో హీరోయిన్ ఆ టోకెన్ కోసము లీసన్ రూమ్‌లోకి వచ్చి రూమ్ అంతా వెతుకుతూ ఉనింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హీరోయిన్ ఆ టోకెన్ కోసం వెతుక్కుంటూ హీరోకి క్లోజ్‌గా వచ్చి పిల్లో కిందంతా వెతుకుతూ ఉంది. ఇప్పుడు హీరోని చూస్తూ వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు అనేసి తను ఇంతకు ముందు హీరోని కిస్ చేసింది కదా! దాని గురించి తలుచుకుంటూ అయ్యయ్యో! నేనేంటి వచ్చిన పనంతా మర్చిపోయి ఏదేదో ఆలోచిస్తున్నాను. తప్పు తప్పు అనేసి హీరో పాకెట్‌లో చెయ్యి పెట్టి వెతుకుతూ ఉంది. అంతలో హీరోకి మెలుకువ వచ్చి, "ఏయ్! నువ్వేం చేస్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "ఏం లేదు. నేనేం చేయడం లేదు." "ఓహ్! అవునా? మరి అలా అయితే నీ చెయ్యి ఇక్కడేం చేస్తుంది?" "నేనేం చేయలేదు" అనేసి హీరోయిన్ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. హీరో వెంటనే తనని పట్టుకుంటున్నాడు. "రేయ్! నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయబోతున్నానో చెప్పు చూద్దాము" అనేసి హీరోయిన్‌ని కిస్ చేసేలాగా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కానీ కిస్ చేయకుండా వెళ్లి తన పక్కన పడుకుంటున్నాడు. పడుకొని తననే సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. "సరే, నీకు వాడంటే ఇష్టమా? నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు?" "అదే ఆ ప్రిన్స్ మో గురించి." "ఓహ్! అతనా? అవును. నాకతనంటే ఇష్టమే. తను మాత్రమే కాదు. యాన్రాన్, తారా, ఫెంగ్ అలానే అసిస్టెంట్ ఇలా అందరూ ఇష్టమే. అలా అయితే నేను? నా పేరు మాత్రం నువ్వు చెప్పనే లేదేంటి?" "అది ఓయ్ పొట్టిదానా! నేనంటే నీకిష్టమా లేదా? పొరా పిచ్చి" అనేసి యూలి అక్కడి నుండి పారిపోతూ ఉంది. తను వెళ్ళిపోయిన వెంటనే హీరో ఆ టోకెన్‌ని బయటకి తీసి తనెందుకు ఈ టోకెన్‌ని కొట్టేయాలని ట్రై చేస్తుంది అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన యూలి తన రూమ్‌కి వచ్చేసి నాకేమైంది? నా గుండె ఎందుకిలా వేగంగా కొట్టుకుంటుంది అనేసి థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. ఎప్పట్లాగానే అందరూ క్లాస్‌కి వస్తున్నారు. ఏంటి మీ అందరికి క్లాస్ చాలా బోర్ కొడుతుందా? సరే, ఈ ఒక్కరోజు మీ అందరికీ రెస్ట్ ఇస్తున్నాను. ఎంత మంచి హ్యాపీ న్యూస్ చెప్పారు మాస్టర్ గారు. సరే, అంత హ్యాపీగా ఫీల్ అవ్వకండి. మీరు ఈ అకాడమీకి వచ్చి చాలా రోజులైపోతుంది కదా! కాబట్టి మీ అందరికి త్వరలోనే హిస్టరీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. ఏంటి ఎగ్జామ్‌నా? అవును. ఆ ఎగ్జామ్‌లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ స్కూల్‌లో ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి మాస్టర్ సడెన్‌గా ఇలాంటి డెసిషన్? ఎందుకంటే మనకి హిస్టరీ చాలా ఇంపార్టెంట్ కదా! మీరందరూ చాలా రోజుల నుండి హిస్టరీ గురించి చదువుతూనే ఉన్నారు. మీకు ఎంతవరకు అర్థమైందో, అందులో నుండి మీరేం నేర్చుకున్నారో నేను కూడా తెలుసుకోవాలి కదా! కాబట్టి ఎవరైతే ఆ ఎగ్జామ్‌లో పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ అకాడమీలో ఉంటారు. ఇంకంతే మన కథ ఫినిష్. ఏంటి మిత్రమా ఆయన ఎగ్జామ్ గిగ్జామ్ అంటున్నాడు. మనల్ని నరికి పోగులు పెట్టినా మనకి చదువు రాదు కదా! రేయ్! నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ముందు నేనే ఈ అకాడమీ నుండి బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మాస్టరే మనకి బయటకు వెళ్ళిపోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. మనకి మన మాస్టర్ ఫైట్ చేయడం మాత్రమే కదా నేర్పించారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్‌లో ఎలా పాస్ అవ్వాలి? మనం ఇప్పుడు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే, మనం ఇక్కడికి వచ్చిన ప్లాన్ సగంలోనే ఆగిపోతుంది కదా! మిత్రమా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన హిస్టరీ సార్‌కి మ్యాజిక్ రాదు కదా! కాబట్టి మనం మ్యాజిక్‌ని యూజ్ చేసి ఎగ్జామ్‌లో పాస్ అయిపోదాము. ఇందాక నేనొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఎగ్జామ్‌లో కాపీ కొట్టి పాస్ అయిపోదాము. మ్యాజిక్‌ని యూజ్ చేసి పాస్ అయిపోదామని కలలు కనకండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసే రోజు మీ ఎగ్జామ్‌ని అబ్జర్వ్ చేయడానికి మ్యాజిక్ మాస్టర్ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి మీరెవ్వరు మ్యాజిక్‌ని యూజ్ చేయలేరు. అంతే. నాకదింక ఫినిష్. వెంటనే మనమైతే ఏం చేస్తాము, క్లాస్ టాపర్ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతాం కదా! అలానే ఇక్కడ కూడా అసిస్టెంట్ ఫెంగ్ దగ్గరికి వెళ్లి, "రేయ్! నువ్వు నా బుజ్జివి కదా! నాకు ఎగ్జామ్‌లో కాస్త చూపించరా?" "ఏంటి? నేనా? కానీ నేను నీకు చూపించిన మ్యాటర్ గాని మాస్టర్ గారికి తెలిస్తే, మాస్టర్ నన్ను కొడతాడు కదా!" "ఏం కాదురా! అదంతా నేను చూసుకుంటాను. రేయ్ ఫెంగ్, నువ్వు నాకు ఈ హెల్ప్‌ని చేస్తే నువ్వేం అడిగినా నేను కొనిస్తానురా." "నిజంగానా?" "నిజమేరా. యూలీ, నువ్వు రేపటి ఎగ్జామ్‌కి ఏం చేయబోతున్నావు? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు హిస్టరీ అస్సల రాదు. నాకు కూడా రాదు. కానీ మనం ఎలా అయినా ఈ ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను." ఇప్పుడు యాన్రాన్, పియాన్రాన్ ఇద్దరూ కలిసి రాత్రంతా కూర్చొని చదువుతూ ఉన్నారు. యాన్రాన్, "ఇంక నా వల్ల కాదు. నాకు నిద్రొస్తుంది. రా మనం వెళ్దాము." "యూలీ, ఇంక రా వెళ్దాము." "లేదు లేదు. మీరెళ్ళండి. నేను కాసేపటి తర్వాతొస్తాను." "రేయ్ ఫెంగ్, చాలా చాలా థాంక్స్ రా. ఈ రోజుకిది చాలు. బయట బాగా చీకటిగా ఉంది. నేను ఒంటరిగా వెళ్ళలేను. నువ్వు కూడా నాతో రారా?" "సరే, వెళ్దాం రా." "యూలీ, నువ్వు కూడా మాతో వస్తావా?" "లేదు, మీరు వెళ్ళండి. నేను తర్వాతొస్తాను." "బాయ్ యూలీ. బాయ్ బాయ్." ఇప్పుడు మన హీరోయిన్ ఏమో ఎలా అయినా ఎగ్జామ్‌లో పాస్ అయిపోవాలని చదువుకుంటూ కూర్చొని ఉంది. అప్పుడు కరెక్ట్‌గా మన హీరో వాళ్ళ గ్యాంగ్ అక్కడికి వస్తూ ఉంది. "ఎవర్రా అది? ఈ టైం దాకా లైబ్రరీలో కూర్చొని చదువుతున్నారు" అని అసిస్టెంట్ అంటూ ఉంటే, అక్కడ మన యూలీ పడుకొని నిద్రపోతూ ఉంది. సరే సరే, మేమింక వెళ్తాము అనేసి అసిస్టెంట్, చెంగ్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. హీరో మాత్రం కాసేపు యూలీనే చూస్తూ ఉన్నాడు. తర్వాత తనకి ఒక దుప్పటిని తీసి కప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత యూలీ నిద్ర లేచి నాకీ దుప్పటి ఎవరు కప్పారు అని ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉంది. మీ అందరికి నేను చెప్పింది అర్థమైందా?
ఎవరు ఎగ్జామ్ టైమ్‌లో పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు. చూస్ కాపీ కొట్టకూడదు. అలానే మ్యాజిక్‌ని అస్సల యూజ్ చేయకూడదు. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్నడగండి. లేకపోతే మీరు మ్యాజిక్ మాస్టర్‌ని కూడా అడగవచ్చు. సరే ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఈ దుర్మార్గుడు నాకేం చూపించడం లేదు. రేయ్ ఫెంగ్ నాకు కాస్త చూపించురా అని అసిస్టెంట్ అడుక్కుంటూ ఉన్నాడు. అంతలో మన హీరో ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసేస్తున్నాడు. లీసన్ నీకేమైనా డౌట్ వచ్చి పైకి లేచావా? లేదు నేను ఎగ్జామ్ కంప్లీట్ చేసేసాను. ఏంటి? ఏది ఒకసారి పేపర్‌ని చూపించు. ఇదిగోండి ఆశ, దోస, అప్పడం. నేను మీకివ్వను. బాయ్ అనేసి హీరో పరుగులు తీస్తూ ఉంటే, "లీసన్ ఎక్కడికెళ్తున్నావు? పేపర్ ఇలా ఇవ్వు." "మాస్టర్ నాకీ క్వెషన్ అర్థం కావడం లేదు. కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా?" "ఓకే. రేయ్ లీసన్ ఆన్సర్ షీట్ ఇలా ఇవ్వురా." "ఇదిగోండి." మాస్టర్ వెంటనే ఆ ఆన్సర్ షీట్‌ని ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతూ ఉన్నాడు. "ఏంట్రా ఇది? కర్మ కర్మ. నువ్వు గార్డియన్‌వి కాబట్టి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో." ఇంతకీ హీరో ఆ పేపర్‌లో ఏం రాసాడనే కదా అందరూ ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అలానే వెయిట్ చేశాను. కానీ హీరో ఏం రాసాడో మనకి చూపించడం లేదు. అందరూ లైన్‌గా ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి పేపర్‌లు రిటర్న్ చేస్తూ ఉన్నారు. "రేయ్ అసిస్టెంట్ ఇంక యాక్ట్ చేసింది చాలు రా వెళ్దాము." "ఆగ్రా వస్తున్నాను." ఇప్పుడు మన వాళ్ళందరూ కింద మీద పడి ఎలాగో ఎగ్జామ్‌లో పాస్ అయిపోతున్నారు. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రాత్రి అవ్వగానే మన హీరో డాబా మీద కూర్చొని ఫ్లూట్ ప్లే చేస్తూ ఉన్నాడు. అది కూడా మన హీరో హీరోయిన్‌ని తలుచుకుంటూ ప్లే చేస్తూ ఉన్నాడు. "చెంగ్ నీకేమైంది?" "లేదు మాస్టర్ బాస్ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు ఉన్నారు. వాడెందుకు ఈ టైంలో మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు? బాస్‌కి నిద్ర పట్టలేదనుకుంటా. నేను తన పక్కన ఉంటేనే తను నిద్రపోగలడు." "ఎందుకలా? వాడు నిద్రపోయేటప్పుడల్లా నువ్వు తన పక్కనే ఉంటావా?" "అవును." "ఎందుకు?" "అది తనకి అప్పుడప్పుడు ఏదో పీడ కల వస్తుందంట." "పీడ కల? అదేం కల?" "అది వాళ్ళ అమ్మ చనిపోయినట్టు కలొస్తుందంట." "మాస్టర్ ఇంతకీ బాస్ వాళ్ళ అమ్మ ఎలా చనిపోయారు?" "చంగ్ నేను చెప్పింది బాగా గుర్తుంది కదా?" "ఆ! బాగా గుర్తుంది. నేనెప్పుడు బాస్‌తోనే ఉంటూ బాస్‌ని ప్రొటెక్ట్ చేయాలి. నువ్వది పర్ఫెక్ట్‌గా చేస్తే చాలు. ఇలాంటి క్వెషన్స్ అడగకూడదు. ఓకేనా?" "ఓకే మాస్టర్." "సరే నువ్వింక బయలుదేరు." ఓకే అనేసి చెంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మనకి యూలీని చూపిస్తున్నారు. తను కూడా హీరో గురించి తలుచుకుంటూ కూర్చొని ఉంది. "అందరి పేర్లు చెప్పావు కదా! మరి నేనంటే ఇష్టమా కాదా?" అని హీరో అడిగాడు కదా! దాని గురించి హీరోయిన్ తలుచుకుంటూ, ఛీ! నేనెందుకు వాడి గురించి తలుచుకుంటున్నాను? అంతలో తనని వాళ్ళ మాస్టర్ పిలుస్తూ ఉన్నాడు. వెంటనే యూలీ మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంది. "నీ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి." "అదేం లేదు మాస్టర్." "సరే ఓకే. నువ్వింతకీ ఆ టోకెన్‌ని తీసావా లేదా?" "లేదు మాస్టర్." "ఏమెందుకు తీయలేదు యూలీ? నీకు ఈ స్కూల్‌లో ఉండడం బాగా నచ్చేసిందా?" "అయ్యయ్యో! అలా కాదు మాస్టర్." "మరెందుకు? నువ్వొచ్చిన పనేంటో మర్చిపోయి స్టడీ మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టు ఉన్నావు." "అది కాదు మాస్టర్. ఎగ్జామ్‌లో ఫెయిలయిపోతే స్కూల్ నుండి పంపించేస్తానని అన్నారు. అందుకే నేను దాన్ని తీయలేకపోయాను." "ఓహో! అది మాత్రమే కారణమా?" "యూలీ నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు ఆ లీసన్‌తో ప్రేమలో పడిపోయావా?" "అలా ఏం కాదు మాస్టర్." "మరి ఎందుకు నువ్విలా ఉంటున్నావు? నువ్వొచ్చిన పనేంటో మర్చిపోయి నువ్వు ఆ లీసన్‌తో ప్రేమలో పడిపోతే మన ప్రజలే నీకు శత్రువులుగా మారిపోతారు. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో." "అలా ఏం జరగదు మాస్టర్." ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ క్యాంటీన్‌కి వస్తున్నారు. "డాన్స్ ప్రాక్టీస్ చేసి చేసి నా బాడీ అంతా చాలా పెయిన్‌గా ఉందిరా." "అవును. ఇంతకీ నువ్వేం ఆర్డర్ చేశావు? చికెన్ ఆర్డర్ చేశావా?" "అవును. నాకాస్త ఇవ్వురా." "ఇవ్వను పోవే." "యూలీ, యాన్‌రాన్ ఇలా రండి." "హే లీసన్ నువ్వెక్కడికెళ్తున్నావురా?" అని పియాన్‌రాన్ అడుగుతూ ఉంటే, "నీ పక్కన ఎవరైనా కూర్చుంటారా?" అనేసి వెళ్లి యూలీ పక్కన కూర్చుంటున్నాడు. "యూలీ ఇదిగో ఈ చికెన్ తిను. నాకేం అవసరం లేదు. మీరు చాలా ఓవర్ చేస్తున్నట్టు ఉన్నారే" అని పియాన్‌రాన్ ఫీల్ అవుతూ ఉంటే, "ఇక్కడేదో పొగొస్తున్నట్టు ఉందే" అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. వెంటనే యూలీ ఆ చికెన్‌ని తీసి అసిస్టెంట్ ప్లేట్‌లో వేసేసి, "మీరు తినండి" అనేసి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. అప్పుడక్కడికి మినిస్టర్ వచ్చి యూలీకి అలానే పియాన్‌రాన్‌కి ఏదో ఇస్తూ ఉన్నారు. "ఇంతకీ ఇదేంటి?" "ఇది జరగబోయే డాన్స్ ప్రోగ్రామ్‌కి మీరు వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్." "ఇదేంటి?" అని యూలీ అడుగుతూ ఉంటే, "మీరు ఇందులో ఉండే డాన్స్‌నే పెర్ఫార్మ్ చేయాలంట" అని ప్రిన్స్ చెప్పమన్నారు. "కానీ నేను ఆల్రెడీ వేరే డాన్స్‌ని ప్రాక్టీస్ చేసేసాను కదా! అది అందరూ చేసే డాన్స్‌నే కదా! కానీ ఈ డాన్స్ ఎవ్వరు చేయలేరంట. మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పారు. మీరు సేమ్ ఇలానే డాన్స్ పెర్ఫార్మ్ చేస్తే మీరే విన్ అవుతారంట. అలానే మీరు కోరుకునేది కూడా మీకు దొరుకుతుందని యువరాజు గారు చెప్పమని చెప్పారు." "సరే ఓకే. నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తానని ప్రిన్స్‌కి చెప్పండి." "సరే ఓకే." ఇప్పుడు వెంటనే మన యూలీ ఆ డాన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అప్పుడు ఒక మంచి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే, "ఈ మ్యూజిక్‌ని ఎక్కడో విన్నట్టు ఉన్నానే. ఈ మ్యూజిక్‌ని లీసన్ చిన్నప్పుడు ప్లే చేసి ఉంటాడు." ఇప్పుడు 3 రోజుల తర్వాత ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అన్ని రాజ్యాలకి చెందిన వాళ్ళు అక్కడికొస్తున్నారు. మన లాంగ్‌వే ఉన్నాడు కదా! అతనే సెకండ్ ప్రిన్స్ అంట. దాన్నే ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. లాంగ్‌వే షా ప్రిన్స్ వాళ్ళ తమ్ముడు. కానీ వాడు రెండో భార్యకి పుట్టినవాడు. ఏంటి లాంగ్‌వే ఈ పిచ్చోడితో కలిసొస్తున్నాడు? అలా అయితే లాంగ్‌వే ఆ! అవును. లాంగ్‌వేనే సెకండ్ ప్రిన్స్. అలా అయితే వాడెందుకు దాని గురించి మన దగ్గర చెప్పలేదు? వాడొస్తే నువ్వే అడుగు.
ఇప్పుడు అన్ని రాజ్యాలకి చెందిన వాళ్ళు గిఫ్ట్‌లిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఆ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ రాజ్యానికి సంబంధించిన ట్రెడిషనల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌ని చేస్తూ ఉన్నారు. అబ్బా! అందరూ చాలా బాగా చేస్తున్నారు. కానీ మన రాజ్యంలోనే మంచి డాన్సర్‌లు ఎవ్వరూ లేరు. ఏంటి? అలా అయితే నేను లేనా? నీ డాన్స్ ఆ రోజే చూసాం కదా! దానికంత సీన్ లేదు. నీకంటే ఒక అమ్మాయి చాలా బాగా డాన్స్ చేసింది. ఎవర్రా అది? ఇంకెవరు? మన యూలీనే. తను మాత్రం ఈ డాన్స్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. కానీ మన కర్మ ఈ పిచ్చిది డాన్స్ చేయబోతుంది. రేయ్! నోరు మూయి. నా డాన్స్ గురించి నీకేం తెలుసురా? నోటికొచ్చినట్టు మాట్లాడకు. పోవే పిచ్చిదానా! నీకేరా పిచ్చి? పియాన్‌రన్ నువ్వెళ్లి రెడీ అవ్వచ్చు కదా! రేయ్ అసిస్టెంట్ నేనిప్పుడు డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాను. నీ కళ్ళు తెరిచి బాగా చూడురా! వెంటనే వెళ్లి పియాన్‌రన్ డాన్స్ చేస్తూ ఉంది. పియాన్‌రన్ కూడా చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది కదా! కన్ఫర్మ్‌గా మన రాజ్యమే విన్ అవుతుంది. ఎలా ఉందిరా నా పెర్ఫార్మన్సు? పర్లేదు బాగానే ఉంది. పొరా పిచ్చి. ఇప్పుడు పియానర్ తర్వాత వేరే రాజ్యానికి చెందిన వాళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ డాన్స్ అందరికి బాగా నచ్చి వాళ్ళని తెగ పొగుడుతూ ఉన్నారు. ఈ డాన్స్ చాలా బాగుంది కదా! ఇప్పటిదాకా ఎప్పుడు టియాన్ రాజ్యానికి చెందిన వాళ్ళే విన్ అవుతారు. కానీ ఈసారి లియాన్ రాజ్యానికి చెందిన వాళ్ళు విన్ అవుతారేమో! ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ కాలేదు కదా! అంతలోపు మీరెందుకు డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఇంకొక డాన్స్ పెండింగ్ ఉంది కదా! దాన్ని చూసాక మీ డెసిషన్స్‌ని చెప్పండి. ఈ మెంటల్ గాడు ఏం ప్లాన్ చేస్తాడో ఏమో! లాంగ్‌వే వాడి ప్లాన్ ఏంటో నీకు తెలుసు కదా! ఎందుకంటే వాడు నీ అన్ననే కదా! వాడు నా అన్ననే. కానీ వాడికి కొన్ని లక్ష్యాలున్నాయి. మీ యూలీలాగా. ఏంటి యూలీనా? యూలీ ఏమేంటి? తనెందుకు నీ దగ్గర ఆ టోకెన్‌ని కొట్టేయాలని ట్రై చేస్తుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఇంక దేనికోసం? ఆ ఫస్ట్ ర్యాంక్ కోసమే అయ్యుంటుంది. నువ్వు చెప్పింది నిజమే. కానీ తను దాని కోసమే ఆ టోకెన్ కోసం వెతుకుతుందా? నువ్వేమంటున్నావు లాంగ్‌వే? తను కుండ్లున్ క్లాన్‌కి చెందిన అమ్మాయి. ఏంటి? అది విని హీరో షాకయిపోతున్నాడు. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.